నిద్రకు వచ్చినవా? కొడదాం కొడు. ఫోన్లకు రికాన్ లేదు, వచ్చినప్పటి నుంచి మనిషికి రికాన్ లేదు. ఏంది ఎందుకు ఏడిపిస్తానా చెప్పు. షాప్ పోదాం మనం. షాప్ లేదేం లేదు, కూర్చో. అద్దు బిస్కెట్లు తింటాను అని చెప్తాంది. ఎందుకు ఎడతావు బిడ్డ? అది పట్టుకుని ఆడిపి నేను బట్టలు పెడతా. ఏ ఆగురా, ఎందుకు ఎడతానవురా? చూ ఏంద్రా ఎందుకు ఎడతానో పండుకోరాదురా. అయ్యో రామశంకరా, పండుకో పెడితే ఎడతాను ఏంద్రా? ఇవాళ ఏమైందిరా నీకు? అసలు పని ఉన్నదిరా అంటే ఇవాళ ఎడతాను. ఓ ఆగురా, మమ్మత్తాను. అరే బట్టలు నానబెట్టేదాకా కూడా ఉండవా? ఏమైతుంది నెట్టిపోతావు? అబ్బా నేను మిషన్ దగ్గర పోవానే, సాయంత్రం అవుతుంది ఆన్నే. వాడు ఇక్కడ కూతున్నాడు, మళ్ళీ మన చేను కాడికి పట్టుకుపోవాలి మిషన్. ఈ బట్టలు విండేదాకా పట్టుకుంటే అయిపోతాయి కదా. తెల్లారి నుంచి చూస్తున్నా, ఫోన్ ఒడతలేదు దంకలేదు. నువ్వు కాసేపు అని నిద్రకు వచ్చిండు, పండుకుంటావు. నువ్వు కాసేపు పట్టుకోను ఆడిపి. కాదు బుజ్జి, ఎట్లా స్నానం చేయించినావు కదా, పండుకుంటాడు. ఆ టైంలో విండుకోరాదే. మళ్ళీ మబ్బత్తే వాడి బట్టలు ఎండాయి. నేను కొంచెం తొందర విండుకున్నాను అనుకో, ఏ పొద్దున్నాక నువ్వు లేకున్నావు అంతో నేను ఉండొచ్చు. ఆ మబ్బత్తానే నేను తొందర పడతాను. మబ్బత్తి మళ్ళీ అది దిగబడుతుంది, కొయ్యరాదు. ఇప్పుడు నువ్వు అంత అర్జెంట్గా మిషన్ కాడికి అది ఎక్కడ నువ్వు ఉన్నదన్నావు కదా నిన్న. ఇప్పుడే ఇక్కడికి వచ్చిందా? ఆ ఫోన్ తెల్లారి గట్ల నుంచి చూస్తాను. నీ ఫోన్ ఎవరాళ్ళు? ఏం లేదు కానీ అది వాడే ఫోన్ చేస్తాను, అడిగి పోవాలి నేను. ఏమో నేనైతే నేను నిన్నటి నుంచి చూస్తాను. కనీసం ఇంత చిన్నోని పట్టుకుంటలేవు, ఏం లేదు. నాకు ఎక్కడ పని అక్కడనే ఉంటుంది. ఒక గంట సేపు నువ్వు పట్టుకుంటే నేను పని అంతా చేసుకుందును కదా. ఇటీగా లొల్లిపోవాలి కానీ పో, తొందర విండుకోపో. వచ్చినప్పటి నుంచి చూస్తాను, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాండు. మిషన్ కాడికి అని 3 రోజుల సంది మిషన్ కాడికి పోతాండా. ఫోన్ పట్టుకున్నాడు ఊళ్ళో మొక్కన పోడు, ఫోన్ పట్టుకున్నాడు ఊళ్ళో మొక్కన పోడు. ఏది పులుగుడు అసలు ఎందుకు ఇట్లా చెప్తాడో ఏమో. గిన్ని గానం ఫోన్లు ఎన్నడూ మాట్లాడలే. దీనికి 5 నిమిషాల కోసం ఫోన్ చెప్తాను. ఈ మర్చినట్టుంది. మర్చినప్పటి నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మళ్ళీ ఫోన్ చేసినా కూడా కట్ చెప్తుండు. వీడిని పట్టుకుందిరా, నాకు బయట పని ఉన్నది, పోవాలి. అరే ఏం పని ఉన్నది గంతగానో? ఇప్పటికి చూసినా ఈ 10 నిమిషాలలోనే గన్నిగానో ఫోన్లు. మిషనోడికి నువ్వు ఫోన్ చేస్తావు కానీ నీకు మిషనోడు ఎందుకు చేస్తాడు ఫోను? అరే అది ఓన్ ఆయన ఎట్లా పోతాడే? ఏడు దాడే ఇడిచి పెడతావు. కొడవలు నాది కదా, గొంగడి నాది కదా, ఉడుకుతావు. ఇవన్నీ బట్టి చేయాలి. ఇంకా చిన్నోడిని పట్టుకుని ఒకదాన్ని ఎట్లా చేసుకుంటా? అరే నీకు అర్థమైతలేదు. మళ్ళీ ఆయన పోతే మళ్ళీ ఇంకో మిషన్ రాదు, ఏడు రాదు. ఈ గంట సేపు పట్టుకోవడానికి నీకు బరువు అవుతుంది కదా. పట్టుకో. ఏం ఫోన్ చెప్పు, నాకు అర్థం కాదు. చెప్తాంటే మళ్ళీ అట్లే చేస్తావు. ఇప్పుడు మరి బుత్తో సేపు పట్టుకుంటే కానీ నా పని చేసుకొని పొద్దున్నగా వాంతో ఉండొచ్చు. 3 రోజుల సంది చూస్తున్నా. అసలు నాకు నీ ఫోన్ తెలియదు, నువ్వు తెలియదు. సరే అది పోని, గంగలో పోని. ఏంటి గంగలో పోని? నువ్వు పో, ఏడబోతావు పో. నేను చూస్తాను 3 రోజుల నుంచి. ఏంది ఎందుకు ఎడుతున్నావు చెప్పు. మరి గదర చెప్పతే నీ తిరుగుడు నువ్వే తిరుగుతాను, నా పని నేనే చేసుకుంటాను. మరి వాడిని ఎవరు చూసుకోవాలా? ఎత్తుడు అలవాటు అయింది వాడు మంచిగా. అక్కడ ఊకే బాపు నమ్మ ఎత్తుకునేసరికి చేసుకోపో. అరే ఆగురా, నువ్వు అన్న ఏమన్నా చెప్తున్నా? కాల్ చెయ్యు. ఆగురా శివుడు ఆడుతుంది. సిరప్ అన్నది ఎత్త అయిపోతుంది. ఎందుకు గింతగానం ఫోన్లు? ఈ పని ఏందో నాకేం తెలుస్తలేదు. వరికి వస్తే గింతగానం వస్తాయి ఫోన్లు. వస్తున్నా తొందరగా. సిరప్ అన్న పట్టుకొత్తా. మూలలు ఇక్కుంటా ముక్కు మొత్తం కాడుతుంది వీనికి. ఇక పో, సిరప్ పట్టుకోని వస్తాడట. సిరప్ లట్టం పుట్టం పెడుతుంది, జలుబు అవుతుంది వానికి. ఏది పట్టింపు ఉండదు. సరే మరి ఇక వానికి పాలి పనుకుంటాడు కావచ్చు. అడగ నీకోసం ఎట్లా ఎడతాడు చూడు. ఒక్క రౌండ్ తిప్పుకరా అబ్బా ప్లీజ్. బాగా ఎడతాడు. కావాలని ఎత్తువే నువ్వు అయితే. నేనేం కావాలని చెప్తున్నా? చూడు చేతులు ఎట్లా ఎత్తుండో. మెల్లగా రోజుకో రౌండ్ తిప్పు అని మంచి అలవాటు చేసినావు. పట్టుకో, కూసోడు. ఏంది పోతావా? జరిగి లే అంటే పట్టుకో ఆడతాడు. బాయ్ కన్నయ్య. ఇగో వచ్చినాక 2, 3 కాదు 4 రౌండ్లు తిప్పుతా కానీ తీసుకో. ఫస్ట్ నాకు టైం లేదు.
తొందరరా నువ్వు. వచ్చినాక షాపు తీసుకపోతే తీరా. షాప్ కాదు తలకే మసుద్దంది, హాస్పిటల్ పోదాం. ఏమైంది అట్లా పెట్టిన ముఖం అంతా? మరి ఇంకెట్లా పెట్టాలి? ఏమైంది? నువ్వు 2 రోజుల నుంచి ఫోన్ చేస్తలేవు, మెసేజ్ చేస్తలేవు, కనీసం మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇస్తలేవు. చెప్పిన కదా నేను, ఆమె వచ్చింది ఫోన్ చేయక మెసేజ్ చేయకు, నేను చేసేదాకా చేయక అని చెప్పిన కదా. నువ్వు మెసేజ్ చేస్తానో ఫోన్ చేసే వరకు ఆ ఫోన్ కాడనే ఉంటుంది ఆమె. నువ్వు ఆమె వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకుంటలేవు మొత్తానికి. అంతకుముందు ఎప్పుడు ఇన్నే ఉండేది, కనీసం ఇప్పుడు ఫోన్ అన్నా. అబ్బా నీకు అర్థమైతే లేదా కొంచెం అన్న? ఇన్ని రోజులు అంటే ఆమె అక్కడ ఉన్నది, వీడికి వచ్చినా నడిచింది అదంతా. ఇప్పుడు ఆమె వీడికి వచ్చింది, ఎట్లా రమ్మంటావు చెప్పు? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అంతే, నువ్వు అన్ని గట్టినే చెప్తావు. ఇప్పుడు చిన్నోళ్ళు లేడా అనే? ఇప్పుడు వాడు ఏడుతుంటే కూడా నేను ఏదో సమాధానం చెప్పి వీడికి వచ్చిన. కొంచెం అర్థం చేసుకో. అక్కడ కూర్చొని మాట్లాడుతుందా? బా ఏంది మళ్ళీ ముఖం అట్లనే పెట్టినావు? నేను వచ్చిన కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా కొంచెం. 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ చేస్తలేవు, ఏం చేస్తలేవు, కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇస్తలేవు. అబ్బా నీకు తెలుసు కదా నేను పరిస్థితులు ఎట్లున్నాయని. మెసేజ్ చేసినా ఫోన్ చేసినా అది ఫోన్ దగ్గరనే ఉంటుంది. ఏంది గిన్ని ఫోన్లు గిన్ని మెసేజ్లు అనేది తిడుతుంది. ఇప్పుడు నేను వచ్చిన కదా, నేను మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా. వచ్చిన 2 రోజులకే నువ్వు ఫోన్ లిఫ్ట్ అయిపోతే నన్ను పెళ్లి చేసుకుంటావు, నాకు గ్యారంటీ ఏముంది? నువ్వు అట్లా మాట్లాడకపోవని నీకు అర్థమైతే లేదు. కానీ నేను మాట ఇచ్చిన కంపల్సరీ ఆ మాట మీద నిలబడతా. నేను దాన్ని వదిలిపెడతా అని చెప్పలే ఎప్పుడు నీకు. అదేదో ఆ టైంలో పిల్లలు కాలేదు సరే, నీకు ఆ పరిస్థితుల్లో నువ్వు కూడా మంచిగా లేవు. ఏమో ఇక నీకే తెలుసు. అబ్బా ఎందుకు అట్లా తీసుకుంటా అంటే మొక్క మీద ఉంచుతారు ఎవరన్నా తెలిసిన వాళ్ళు. సరే ఇప్పుడు ఏమంటావు? దాన్ని వదిలిపెడితే ఉంచారా అని మరి ఎవరన్నా? ఎట్లా మాట్లాడతాను చెప్పు? నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. 2 ఏళ్ల నుంచి ఎప్పుడు అడిగినా ఇట్లా చెప్తున్నావు. ఇగో ఒక్కటి అర్థం చేసుకోవే. ఇప్పుడు నీ మీద ప్రేమతోని దాన్ని ఆ రోజు వడ్ల పైసలు వచ్చినప్పుడు నీకు ఇచ్చిన గుర్తున్నదా? అప్పుడు దాన్ని కొట్టిన నీ మీద ప్రేమతోని. అప్పుడు అది ఏదో చేసుకుంటే ఏదో అది చేస్తా అని పంచాయతీ చేసింది పెద్దగా. అదే భయంతో ఎవరికి తెలియద్దని చెప్పిన 9 రోజులు. మొన్న కొడుకు పుట్టినాక కూడా దాన్ని ఏదో విషయంలో వానికి జ్వరం వస్తే తీసుకపోండి. ఆ రోజు వీడికి వచ్చిన ఇంటికి పోయినాక లొల్లి అయితే దాన్ని పార పట్టుకొని మీదికి పోయినా. నేను ఏమంటానా దానికి నిమ్మలంగా చెప్తానే అది అసలే తట్టుకోదు. ఏదైనా విషయం తెలిస్తే అసలే తట్టుకోదు, నీకు కూడా తెలుసు. అప్పుడు మా బాపులు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తా అంటే నువ్వు ఉన్నా అని భరోసా ఇత్తివి అప్పుడు. సరే ఇప్పుడు నేను ఆవేశపడి ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకుంటా అనుకో, దానికి చెప్పకుండా అది ఏదైనా వేసుకుంటే అటు నా కొడుకు పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవా? వాడు ఆగం అయిపోతాడు. వానికి సంవత్సరం కూడా కాలేదు. ఏమో ఇక నీకే తెలుసు. నువ్వు ఎట్లనే వేసి 1 రోజులు ఏదో ఒకటి సెట్ చేసి పెట్టు. కంపల్సరీ నేను దాంతో మాట్లాడి 1 రోజులలో ఒప్పిస్తా. ఇప్పుడు నా బతుకు ఆగం చేసేటట్టు నువ్వు. నిన్నెందుకు ఆగం చెప్తా చెప్పు? ఇగో నిన్ను అస్సలే ఆగం చేయ, నన్ను నమ్ము, అర్థమైందా? ఇగో నువ్వు ఇప్పుడు ఏంటంటే ఒక 2-3 రోజుల నుండి ఫోన్ లిఫ్ట్ చేయాలని అదే మైకంలో పెట్టుకొని ఏ పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇదంతా కాదు, చక్కగా మనం ఇలా బయటికి పోదాం. నాకు ఇప్పుడు బయటకు అట్లా నాకు రేపు పోదాం. సరే మరి నవ్వు అట్లే ఉండాలి సరేనా? మూడు అవుతుంది. నేను అప్పుడే రమ్మన్నా హాస్పిటల్కి పోయేది ఉన్నదని. నిద్రలు కూడా గురుకు అంటాడు. ఇవాళ అయింది ఇంకా ఇంటికి అత్తలేడు. ఏంది అన్నం కూడా తినలేదు ఇప్పటి వరకు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఈ రాములు చిన్నబాబు అన్నే ఉంటాడు కదా ఎప్పుడు బైక్ మరి మాకు మిషన్ వచ్చిందా, కోపిచ్చిండా? అది గంటన్నర తుడిచిపోయేవారి దానికి పొద్దున్న దాకా ఏం చెత్తుండా? ఈయనే బైక్ అడుకోలేదు. నాతనేమో మిషన్ కాడికని నిన్నటి నుంచి గావర అవుతుండు. పసిపిల్లగానికి జ్వరం వచ్చిందని చెప్పినాక కూడా ఈయన మిషన్ కాడికోకుండా చేను కాడ లేకుండా ఇంటికి రాకుండా మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. నన్ను ఎవరితోని సర్ది కూడా పంపించమని చెప్పలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు, తర్వాత చేస్తే ఫోన్ కలుతలేదు. చూడాలి చీకటి అయింది ఇంతవరకు కూడా ఇంకా గీయాలైంది ఇంటికి వస్తలేడు. ఆయిల్ బాగొచ్చిందో మీ డాడీ వచ్చినాక దెబ్బలు కొడదాం. దాయే పిట్ట రాయి పిట్ట, నువ్వు ఇట్లా ఎత్తుకుంటేనే ఏడ్చుడు బంద్ చెప్తే ఎట్లా బిడ్డ? జ్వరంతో పాలు తాగుతలేవు, బజ్జుకుంటలేవు, నన్ను బజ్జుకొని ఇస్తలేవు. అగ్గో బండి చెప్పలేదు డాడీ అన్నట్టున్నాడు. మీ డాడీ సంగతి చూపుతాం వస్తుందా? ఏంద్రా ఏంది ఎడతానేంది? ఏంద్రా కూడా ఎట్లా కాలుతుంది? అబ్బా కాలుతుంది కదా. సిరప్ లేవా?
నీకు నేనేమని చెప్పినా నువ్వు చెప్పు. సిరపుల్ ఏమని చెప్పినా నాకేమన్నా హాస్పిటల్ పోవడుందని చెప్పినా. ఆగురా ఏందిరా ఎందుకు చూడు ఎట్లా కలుతుంది. సిరప్ ఎత్తా అంటే కదా. ఆగురా నిన్ను వండ పెట్టొచ్చినాక నీతో మాట్లాడతా కదా. చెప్పు చెప్పు. నిద్రకు వచ్చినట్టున్నది పండుకోబెట్టుకో. నువ్వు కూర్చో, నువ్వు మళ్ళీ ఎటు పోకు, నీతో నేను వచ్చి మాట్లాడతా. ఇంకెటు పోదా నైట్ అయినాక కూడా. బిస్కెట్ తెచ్చిన తలకైనా వస్తుంది. చాయ్ పెట్టరాదు. ఎటు పోయినా కాదు, నువ్వేమన్నా పొద్దున మిషన్ వస్తుంది అని ఆగమాగం చిన్నోడు ఏడుతాంటే కూడా పట్టించుకోకుండా పోయినావు. నువ్వు మిషన్ కాడికి పోలేదు, నువ్వు షేన్ కాడికి పోలేదట. కుమార్ బాబాయ్కి నేను ఫోన్ చేస్తే చెప్పలేదా నాకు? పొద్దుగల మిషన్ కాడికి అని పోయినా, ఆ మిషన్ ఖరాబ్ అయిందంటే మా దోస్తు గారితో బయటికి పోయి ఉండే. దోస్తుగాడు అంత ముఖ్యమైందా? నిన్ను ఓంగి ఏమని చెప్పినా? వానికి జ్వరం వచ్చింది, మధ్యాహ్నం వరకు మనం తొందర పోయి దవాఖాన ఉంచుదామని చెప్పినా. ఎందుకు ఇట్లా పట్టించుకోకుండా తిరుగుతాను ఎప్పు? బయటికంటే ఊరికైనా పోలేదే. వాళ్ళ భూమిది రిజిస్ట్రేషన్ ఉన్నదంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయాను. ఇప్పుడు భూమి పంచాయతీ ముఖ్యమా, నీకు చిన్నోని పానం ముఖ్యమా? అదే రైటేనే, నేనేం చేయాలి? వాడు ఒక్కటే తిరిగా బదిలేండి. బావ నేను దండం పెడితే ఇలా అయితే అయిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ లేకపోతే వాడు తప్పిస్తాండు ఊకే. ఒక్కరోజు వేద్దాం దా బావ అంటే పోయినా. ఏం చేయాలి చెప్పిగా? నీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి నా ఫోన్ లిఫ్ట్ చేసి మరి నేను గీడి కాకపోతే గీడున్నా నువ్వు ఫోన్ చేయకు, నేను అత్తతి అని చెప్పచ్చు కదా. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా టెన్షన్ ఎట్లా పడ్డా? ఇగో నువ్వు ఫోన్ చేసినప్పుడు లోపల ఉన్నావు, అందరం ఉన్నావు. ఆడ సార్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తాడు. నువ్వు ఫోన్ల మీద ఫోన్లు చేయబడుతుంది. నేను ఏం చేయాలి చెప్పు? ఇక బయటకు వచ్చినాక ఫోన్ చేద్దాం అనుకునే టైంకే ఎట్లా ఇంటికి పోతాను కదా అన్నట్టు నేను వచ్చిన స్విచ్ ఆఫ్ అయింది. అప్పటికే నువ్వు అన్నం ఏడ తిన్నావు? అన్నం తిన్నావు అసలు నువ్వు మధ్యాహ్నం? ఆన్నే హోటల్లో తిన్నావు అందరం. నేను ఒక్కనే పోయినా, 5గురం పోయినావు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా బావా, అసలు నువ్వు ఇంత చిన్నోని పట్టించుకుంటావు, నన్ను పట్టించుకుంటావు. బయట పనులు చూసుకోవాలని ఇంట్లో చూసుకోవాలని దీనికే కష్టం అవుతుందా నీకు? ఏదో పని అంటున్నావు, ఇంట్లో గంట సేపు కూడా ఉంటలేవు. వాడిని ఒక్కరిని పట్టుకొని నేను ఇంట్లో పని అంతా ఎట్లా చేసుకోవాలి? వాడేమో అక్కడ ఎత్తుడు అలవాటు అయ్యిండు. ఇన్ని రోజులు అంటే అక్కడనే ఉన్నా, ఇప్పుడు వాడు పుట్టి గిన్ని నెలలు అవుతుంది. ఈడ ఒక్కదాన్ని ఎట్లా ఎత్తుకుంటా, ఇబ్బంది అవుతుందని అమ్మ బాప ఆన్నే ఉంచిరి. వచ్చి నేను 4-5 రోజుల నుంచి చూస్తున్నా, నువ్వు ఒక్కసారి కూడా నాతో మంచిగా మాట్లాడతలేవు, చిన్నోడిని చక్కగా చూసుకుంటలేవు. అబ్బా నీకు గట్లనే అనిపిస్తుంది. బయట పనులు చూస్తున్నావు బాగుండే, నీకు అర్థం కాదే చెప్తే. మాకంటే ఎక్కువనా? కనీసం నన్ను పట్టించుకుంటున్నావా, చిన్నోని పట్టించుకుంటున్నావా? నువ్వు పట్టించుకున్నాను, ఇంకిట్లా పట్టించుకున్నాను, నాకు అర్థం కాదు. కానీ నిన్నటి నుంచి వానికి ఒకటే జ్వరం. మొన్ననే మనం ఇంటి కంచెలు రాగా దవాఖాన చూపిద్దామంటే ఏం లేదు పాప లేట్ అవుతుంది అని పంచాయతీ కంచెలు ఆగమాగని తీసుకొని వచ్చినావు. ఇప్పుడు వానికి జ్వరం వచ్చింది, వాడు ఎంత ఖరాబ్ అయ్యాడు. పొద్దున నువ్వు ఎత్తుకున్నప్పుడు చూసినావుగా వాని ముక్కుపోటు ఎట్లా కారుతుంది. అసలు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? అయ్యో ఇదంతా కాదు, రేపు పొద్దుగానే పోదాం. ఇప్పుడు నాకు కొంచెం తలకాయ నొస్తుంది, ఇంకా ఛాయన పెట్టి దండం పెడతా. నువ్వు మరి ఇప్పుడు తీసుకుపోదామని మళ్ళీ రేపు ఏదైనా పని వస్తుంది, మళ్ళీ మిషన్ వస్తుంది అని ఏం పని పెట్టుకోకు. ఫస్ట్ వన్ తీసుకొని వేయించినాకనే నువ్వేం పని అయినా చూసుకో. రేపు తీసుకుపోదాం, కంపల్సరీ తీసుకుపోదాం. రేపు ఏ పని పెట్టుకోను. తిరిగి వస్తాడు, ఇప్పుడు చాయ్ పెట్టుకురా పో అంటాడు. అబ్బో ప్లీజ్. బాగా నీళ్ళన్న పెడతాడు అనుకుంటే ఏడ తిరగవేండో ఏమో. చిన్న లేవ ముందుకుతుందా నీళ్లు పెడితే వాళ్ళు వేసేసరికి నీళ్ళు కావుతాయి. అవో అక్క ఎప్పుడు వచ్చిర్రు? నేనారా 3-4 రోజులు అవుతుంది నేను వచ్చి. చిన్నోడు మంచి ఉన్నాడా? మంచిగా ఉన్నారా? ఇంత మంచిదేనా? అంత మంచిదే. నువ్వు పెడుతున్నావు మరి బావలేడా? మీ బావ పొద్దుగా ఇడిచిపెట్టిపోయిండు. ఇక ఈ పనంతా చిన్నోని పట్టుకుంటా నేనే చేసుకున్నా తెలుసారా? అబ్బా అక్క నిన్ను ఇడిచిపెట్టి వేయండా? నువ్వు లేనప్పుడు 24 గంటలు నీతోనే ఫోన్ మాట్లాడే. మీ బావ నాకు ఫోన్ చేసిండా? నాకు ఇక్కడ ఫోన్ చేసిండు. పొద్దుగాల ఒకసారి మధ్యాహ్నం ఒకసారి చేసేది అంతే. ఏ ఊక అక్క, మొన్న 11ంటికి ఏమైంది బావ ఏం పడుకోలేదు అని అంటే మీ అక్కకి నిద్ర పడతలేదట, వీడియో కాల్ చేసింది, మీ అక్కతోనే మాట్లాడుతున్నా అని అన్నాడు నాతోని. ఏంది 10-11 గంటల దాకా నాతో ఫోన్ చేసిండా వీడియో కాల్ మాట్లాడుతున్నాను? నేను ఆ టైం దాకా వండుకోకుండా అసలే ఉండా. నాకు తెల్లని దాకా నిద్ర ఉండదని నేను చిన్నోడు వండుకోగానే సపరేట్గా వాడుకుంటా.
ఏ లేదక్క, మొన్న నేను మమ్మీ డాడీ ఊరికి పోయి వచ్చినాం రాత్రి. ఆడ మంచం వేసుకొని వీడియో కాల్ మాట్లాడుతుండు. ఎవరని మా అమ్మ అడిగింది. అడిగితే ఏమి బిడ్డ అని అన్నాడు. పొట్టుని చూపిరని నేనంటే ఏ లేదాడు పడుకున్నాడు అన్నాడు నాతోని. అవునా? మీరు ఊరికి పోయి వచ్చేదాకా గాయన గీడెందుకు మంచం వేసుకొని అనుకుంటాడు? ఇంట్లో వండుకోవచ్చు కదా, వీడియో కాల్ ఎందుకు ఇక్కడ మాట్లాడతాడు? నేనైనా గారాత్రి వీడియో కాల్ ఇప్పుడు మాట్లాడలేదురా. అవునా? నేను నీతోనే మాట్లాడినాను అనుకున్నా. మరి గట్లెందుకు చెప్పిండు బావా? సరే మరి ఎవరితో మాట్లాడిండో కావాలనే నీతో అట్లా అనొచ్చు. అయ్యో అక్క, నేను పుసుక్కున మరి నీతో అన్నా ఇట్లా బావ నువ్వని చెప్పిండనే చెప్పినా నీకు. మరి సరే అక్క, నేను పోతా. ఏంది ఈ చెల్లేమో రోజు నీతోనే రాత్రి 10 గంటల దాకా ఫోన్ మాట్లాడిండక్క, నిన్ను విడిచిపెట్టి బావేడు ఉంటాడని అంటాన్ని. ఆయన గారాత్రి దాకా నాకు ఎప్పుడు ఫోన్లు చేసిండు అసలు? ఇంకా రాత్రి 10-11 గంటలకు వీడియో కాల్లా? నాకు ఆయన ఒక్కరోజు కూడా నైట్ వీడియో కాల్ చేసింది లేదు. ఎప్పుడు చేసినా పొద్దున్న దాకా నేను చేస్తేనే చక్కగా మాట్లాడలేదు. అసలు నేను ఎవరితో వీడియో కాల్ మాట్లాడిండు? మరి వచ్చినాక అడుగుతావు. బావని ఏమైంది? ఎంతసేపు రెడీనావా? రెడీ అయింది. ఇవో నువ్వు రాసిచ్చిన సామాన్ మొత్తం ఇదే. టైం అయింది సినిమాకు. ఓకేనా? అక్కడ ముందట ఉంటుంది. సరేనా? లేట్ చేయకు, నడు. ఎక్కువ తొందర. ఆ స్కార్ఫ్ కట్టుకోపోయినావు. 6:30 అవుతుంది ఆల్రెడీ. సినిమా పడ్డట్టున్నా కాదు? పడచ్చు సినిమా. ఎవరు లేరు కదా? లేరులే. సినిమా పడ్డదా? ఎంతసేపు అవుతుందన్న? 10 నిమిషాలు అవుతుంది. తొందర కూలింగ్ ఇట్లా తాగుతాయి ఏమన్నా? ఏమద్దు. ఫోన్లు ఎవరు? ఏంది ఆ ఫోన్లో ఎవరు? మెసేజ్ ఎవరు? ఏంటి? మా ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ గానితో ఏమని చెప్తాను చాటింగ్? అన్నీ చెప్పాలా నీకు? ఎవడా ఫ్రెండ్? నాకు ఒకసారి చూపెడు. ఫ్రెండ్ గానికి ఇట్లా ముద్దు ఎందుకు ఇస్తున్నావు? ముద్దుగా వాయిస్ మెసేజ్. సరే సరే చూపి ఒకసారి, నేను వింటా. నీకు చూపెట్టి నీ మెసేజ్ పెట్టానా? మరి నాకు చూపెడిపోతే ఎవరికి చూపిస్తావు? చేసుకున్న భార్య నేనే కదా, నాకు ఉంచాలి కదా. నేను ప్రతి చూంచమని అడుగుతలేను. ఇప్పుడు నువ్వు చేసిన మెసేజ్ ఎవరితోనో కదా ఒకటి చూపెట్టు. ఎవరికేంది? మా ఫ్రెండ్ గానికి మెసేజ్ చేసేది నీకు అర్థమైతలేదు చెప్తాంటే. అరే నువ్వు ఫ్రెండ్ గానితోనే చెప్తాను కదా, ఎవరు ఫ్రెండ్ చూపెట్టు. నీకు అనవసరం. నీకు అవసరం అనకి గిదెందుకు అడుగుతాను ఇప్పుడు నువ్వు? ఇగో నాకు అవసరం కాకపోతే ఇంకెవరికి అవసరం? చేసుకున్న పెళ్ళానికి అవసరం ఉంటుంది కానీ బయట వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటుందా? సరే అని అన్నమైందా? అన్నం అయింది, కూర అయింది, అన్నీ అయినాయి. నేను 4 రోజుల నుంచి చూస్తానా. రాత్రి 12 అయినా వండుకుంటలేవు. ఫోన్లు ఎవరు? నువ్వు ఎవరితో రోజులు మెసేజ్లు ఎత్తున్నావు. ఇంటికాడు ఉండి 1 గంట సేపు కూడా నువ్వు నాతో చక్కగా మాట్లాడింది లేదు. నేను నీకు మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్. ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తానా వెయిటింగ్. 12 అవుతుంది, పంటలేవు, ఆన్లైన్లోనే ఉంటున్నావు. ఒకసారి నాకు ఫోన్ మరీ అదగి. ఇగో ఇవన్నీ నీకు అనవసరమైన ముచ్చట్లు. 4 రోజుల నుండి పంచాయతీ కానీ అటు ఇటు అని తిరిగినావా? తిరుగుతే ఇక్కడ పని అంతా ఎవరు చేయాలి? వీనికి ఫోన్ చేసుకుని నడిపించిన. అదే నువ్వు చేసినప్పుడే బిజీ వచ్చింది అంతే కదా. ఆ ఫోన్లో నా ముందు మాట్లాడే. ఇప్పుడు ఈ 4 రోజుల సంగతి నేను నీతోనే ఉంటాను కదా. సరే నీ ముందట ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడినా? అదే నా ముందు ఫోన్లు మాట్లాడకుండా చిన్నమ్మల ఇంటి మొక్కను పోయి గుయ్య ఫోన్లు మాట్లాడుతున్నావు. వెనకకు ముందు చూసుకుంటూ మాట్లాడుతున్నావట. నాతో నా బుజ్జి చెప్తలేదా చిన్నబాపుల బిడ్డ? మెంటల్దానా? మగవానికి 1,00,000 పనులు ఉంటాయి, 1,00,000 మాటలు ఉంటాయి. అన్ని నీకు మొత్తం ఏది ఇంటి ముందట భయారంగా మాట్లాడాలా? 1,00,000 పనులు ఉంటే పెళ్ళానికి తెలియకుండా మాట్లాడేది ఏముంటది? నాకు అర్థం కాదు. నీకేమన్నా చెప్పి మాట్లాడాలానే? ఇగో నాకు చెప్పి మాట్లాడు అవసరం లేదు. అన్ని పనులు నువ్వు మీద వేసుకుంటాను, చేస్తాను. ఓకే,
కానీ ఇప్పుడు నువ్వు ఎవరితోనో నా ఇంట్లో మా మిస్సెస్ ఉంది, నేను చేస్తేనే నువ్వు మళ్ళీ రిప్లై ఇయ్యని పెట్టినావు. ఫ్రెండ్ గానికి గట్ల ఎవడన్నా పెట్టుకుంటాడా? అరే నీకు అర్థం కాదే, మా ఫ్రెండ్ గానికి వాళ్ళ భార్య ఎత్తలేదట, దాని గురించి వాడు మాట్లాడుతాడు. వాళ్ళ భార్య రాకపోతే నువ్వు నా పెళ్ళం వచ్చింది, నువ్వు రిప్లై ఇయ్యకు, నువ్వు చెయ్యకు, నేను చేసేదాకా ఎందుకంటావు? అరే ఇప్పుడు అది నువ్వు చూస్తే నువ్వేమంటావు? తిట్టావా నన్ను? ఇప్పుడు గాళ్ళ మళ్ళీ గా పంచాయతీ పోయి మళ్ళీ ఒకటి ఇరికించుకుంటావు, నీకెందుకు కావాలి ముచ్చట అంటావు నువ్వు? పోసుగంతో ఏమని చెయ్యాలి? అరే ఏడున్నావురా, వాని బతుకు మంచిలేదు. సరే నువ్వు అన్నట్టు వాని పెళ్ళం గురించి ఏదో ఉన్నది అన్నావు, నేను కాదంటానా? నేను తిడతా కావచ్చు, నేను తర్వాత ఏదో ఏమన్నా కదా, అదే దోస్ గార్డెన్ ఇప్పుడు ఒకసారి చూపెట్టు. నేను అంటూ నువ్వు మాట్లాడు, తెల్లందాకా మాట్లాడు, పొద్దున్నగా మాట్లాడు. నేను కాదనా, నీ మంచిగా చెప్తున్నా, నీ 3 రోజుల సంది చూస్తున్నా. అసలు నీ ప్రవర్తనే మంచిగా లేదు. ఏంది నా ప్రవర్తన? ఏమైంది? నేను చిన్నోడు కడుపులో పడ్డాక పోతే వాడు పుట్టి 4 నెలల దాకా నేను ఇక్కడి దాకా రాలే. పోయినాక ఒక 3-4 నెలలు నాతో మంచిగా మెసేజ్ చేసినావు, ఫోన్ చేసినావు, తిన్నవా ఉన్నవా అనే ఆరోగ్యం ఎట్లుందని మాట్లాడినావు. కథం తర్వాత ఏం పుట్టిందో ఏమో, పొద్దుగాల ఒకసారి ఫోన్ చేసి తిన్నవా మందులు వేసుకున్నావా, పొద్దుకు ఒకసారి ఫోన్ చేసి తిన్నవా మందులు వేసుకున్నావా, ఇంతే మాట్లాడుతున్నా తప్పించి నాతో ప్రేమగా అయినాడన్న మాట్లాడినావా? ఏం నిన్న మొన్న పెళ్ళైంది ఏంది మనకు? ఊరికే తిన్నవా ఉన్నవా అని ఫోన్ మాట్లాడడానికి? అరే నాకు పనులు లేవా ఏంది? ఇక నిన్న మొన్న లగ్గం అయితేనే పెళ్ళని ప్రేమ చూసుకుంటాడా? సచ్చేదాకా పెళ్ళ మీద ప్రేమ తగ్గది. నేను చూంచమని చెప్తానా? నాకు తిక్కే లేపకు, చక్కగా అన్నం పెట్టుకొని రాపో. ఎందుకు? నేను అటు పోయి వచ్చేంతలో నువ్వు ఇక్కడ మొత్తం డిలీట్ చేద్దామనా? ఏదో ఒకటి నార్మల్ గా రాంగ్ మెసేజ్ చేసి అది నాకు చూపిస్తావు. నన్ను చదువుకున్న పిచ్చాని చేద్దామని చూస్తాను కదా? కాదే, ఇప్పుడు నీ ప్రవర్తనలో తేడా వచ్చిందని ఇప్పుడు మాట్లాడతాను. ఎప్పుడన్నా ఇట్లా చేసి నానే నేను ఎప్పటి నుంచి ఇట్లా వేయలేదు కాబట్టి నేను కూడా నిన్ను ఎప్పుడేం అనలే. నల్లిగా ఉంటానో కొంపలు ముంచుతానో నాకు అర్థం అవుతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడకు. నల్లేందే మాటలు అద్దె మిడతానాయి, జాగ్రత్త చెప్తానా? నువ్వు ఇప్పుడు చూంచకనే పోతే నేనేం చేసుకుంటానో నాకే తెలియదు. ఏం చేసుకుంటావే? ఏం చేసుకుంటానో నాకు తెలియదు. ఏం చేసుకుంటావే? మెంటల్ దాన్ని అవుతున్నా నేను 3 రోజుల సంది. మా మెసేజ్ ఉంది, నేను మెసేజ్ చేస్తున్నా, నువ్వు రిప్లై అన్నావు, ఎందుకన్నావు ఆ మెసేజ్? అరే ఇప్పుడు వాడు అడిగిండు బయటకు వస్తావారా అని అడిగిండు. అట్లా ఎవడాడు? నేను మాట్లాడుతా ఫోన్, అందరు తెలుసు, నీ దోస్తులు అందరు నాకు తెలుసు. నేను చెప్తా ఈను. అరే బయటకు వస్తావారా ఈ టైం, అంటే ఈ టైంలో బయటకు వస్తావారా? సరే అదే నా మీద ఒట్టే చెప్పు. ఎందుకు ఒట్టే చెప్పు. ఒట్లు గిట్ల నేను వేయాను. ఎందుకు అయ్యావు? సరే నీ దోస్తు కాడే, నా మీద ఒట్టే చెప్పు, తప్పించుకోకు. నువ్వు చెప్తున్నా పో, నా మీద ఒట్టు పో. నీ మీద కాదు, నా మీద, చిన్నోడి మీద అయ్యి. పిచ్చి గిట్ల లేస్తుంది, ఒట్లు గిట్ల అనుకుంటా. ఇప్పుడు చూంచు, అడు పో. అప్పుడు ఇట్లనే చేసావు అనుకో, నేను ఏం చెప్తున్నా తెలియదని చెప్తున్నా. నేను అంటే నువ్వు చేసేది తప్పు, నాకు అర్థమైంది. తప్పేనే. ఏం చెప్తావు ఇప్పుడు? ఏం చెప్తావే? తప్పే. నేను మంచిగా చెప్తానా? వాడు బయటకు వస్తావారా అంటే, అరే ఇప్పుడు మా మిస్సెస్ ఉన్నది రాలేనురా అని చెప్పినా. ఆగు, తప్పే అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా? అరే చెప్తాను అర్థమైతే ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకున్నా. పోవే, ఏం చెప్తావు? ఏ పోవే. అంత ధైర్యం వచ్చిందా నీకు ఇయ్యాలా? మనం చెప్పినప్పుడు ఏమో ఏం చేస్తాను నేను మంచిగా చెప్తాను. వాడు అరే బయటికి పోదాంరా, ఓ బీర్ తాగేద్దాంరా అంటే, లేదురా మా మిస్సెస్. ఇవాళ దాకానేమో మా మిస్సెస్ పంచాయతీ, ఆ పంచాయతీ, ఈ పంచాయతీ అని చెప్పేసి అట్లా కవర్ చేసినావు. ఇప్పుడేమో మేము బీర్ తాగద్దాం దారా అని ఇట్లా మాట్లాడుతున్నావు. అరే ఇక బయట మాట్లాడడానికి వాడు బయటకు పోదాం అంటాను. ఎందుకు ఇవాళ అబద్ధాలు చెప్తున్నావు? నీ వాడ మొత్తం వినవాడాలా? వాడ మొత్తం వినవాడద్దంటే నాకు ఒక్కసారి చూపించచ్చు కదా. ఏంటిది? నీ ప్రవర్తన మొత్తం చేంజ్ అయింది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. నేను ఇంట్లో ఉంటే బయటకు వస్తావు, బయట ఉంటే ఇంట్లోకి వస్తావు, ఆడ ఫోన్ మాట్లాడమంటే ఈడికొచ్చి మాట్లాడతావు. నా ముందు మాట్లాడితే నాకు ఇవన్నీ బాధలు ఉంటాయి కదా. అరే నాకు పనులు ఉన్నాయి, భూమి కాడ బయటకు వచ్చే మిషన్ వచ్చేది ఉన్నది కాదు కదా. వాటి గురించి ఫోన్ మాట్లాడతాను. ఒక్క మిషన్ కూడా వస్తలేడు. ఎవడన్నా పెన్ల ముందు గిది గిట్ల కదా గట్లా ఫోన్ మాట్లాడతారు. నీ లెక్క ఆ మూలకు పోయి ఈ మూలకు పోయి మాట్లాడుకోరు. నీ ముందర ఏం మాట్లాడతలేవు? ఏం మాట్లాడతలేవు. దొంగ ఫోన్లు అన్ని బయటకు పోయి మాట్లాడతాను. నాకు తెలిసిన ఫోన్లు నా ముందు మాట్లాడతాను. ఇంకోసారి అనవసరమైన ముచ్చట దొంగ ఫోన్లో మాట్లాడుతున్నావు నువ్వు. సట్ట మరి అనవసరంగా నువ్వు నాకు తిక్క లేపక చెప్తానా? ఇంట్లో లే, వీడు ఉండకు, నా కళ్ళ ముందర ఉండకు. నాకు చిరచిర వండుతుంది నిన్ను చూస్తేనే. దరిద్రదాన అమ్మ తోడు.